వెనకకి వేసి చల్లగా పోగానే డింపియాడు వణుకుతుండే తాతకు చలి పడుతుంది. అక్కడ మేము బెంగళూరు రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ వర్షం అయితే స్టార్ట్ అయింది. గూగుల్ మ్యాప్ లో చూస్తే చాలా ట్రాఫిక్ ఉన్నది. మీదికెళ్ళి వాన పడుతుంది, కింద నీళ్లు పోతున్నాయి. ఎటు పోనో అర్థమైతలేదు ఇలా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మేము 100 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాం. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక క్రేజీ ఛాలెంజ్ చేయబోతున్నాం. అదేంటంటే బ్యాక్ సైడ్ లో మీరు కార్ ని చూస్తున్నారు కదా, ఈ కార్ లో మేము ట్రావెల్ చేయబోతున్నాం 1000 కిలోమీటర్స్. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. మేము ఈ కార్లో నుంచి దిగకుండా ఏకంగా 1000 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో చూడాలి ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏం కదా అని చెప్పేసి. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మీరు రీడింగ్ చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. మన కార్ వచ్చేసి ఇప్పటి వరకు 2,44,251 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. ఆ 4 ప్లేస్లో 5 కావాలి మనకు. 2,45,251 కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే మన ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. Live your life within the moment, moment. And don't go wait until the morning, morning. You never know when it is over, over. ఈ ఛాలెంజ్ 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, 24 అవర్స్లో మనమైతే 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. 4th జూన్ రోజు అంటే 5th జూన్ రోజు 5 వరకు, మార్నింగ్ 5 వరకు మనమైతే 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ మన వాళ్ళు వెనక లేనట్టే కనిపిస్తారు కదా, ఇక మీరు చూడొచ్చు వెనక. మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్ గా 261 అంటే 10 కిలోమీటర్స్ మన మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన ఈ 1000 కిలోమీటర్స్ ఛాలెంజ్లో ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేసినాము. మనం ఈ 1000 కిలోమీటర్స్లో ఎన్ని టోల్ గేట్స్ వస్తే అది కూడా లెక్క పెడదాం. డింపియా నీ పని ఇదే, లెక్క పెట్టి సరేనా, పండుకోకు. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల అందరికి నిద్ర లెక్క ఉన్నది, చూడాలి ఇక. మన జర్నీ స్టార్ట్ అయ్యి గాయస్ దగ్గర 70 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము. నిజంగా ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. ఘోరంగా నిద్ర వస్తుంది. ఈ కార్ని డ్రైవింగ్ వచ్చేది పర్ఫెక్ట్గా అన్నకు నాకు మాత్రమే. ఈ వెనక కూర్చున్న వాళ్ళకు మన విజయానికి జింగని కూడా నడిపోతుంది, కాకపోతే వాళ్ళంత పర్ఫెక్ట్ కాదు. ఒరే మీరు వేయాల్సింది ఏం లేదు, మీరు నడపకుర్రి ఏం చేయకుర్రి, జస్ట్ అన్నను నన్ను ఒకవేళ ఎవరు డ్రైవ్ చేస్తే వాళ్ళని పండుకోకుండా ఎంటర్టైన్ చేయర్రా. ఏమనే ఏరియా లేపినా సరే, గిచ్చినా సరే, ఏం చేసినా సరే సరేనా కోరుకుతాం. అండ్ 1000 కిలోమీటర్స్ జర్నీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుడ్ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. ఫుడ్ ఏదిరా, ఎక్కడన్నా ఆగినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చూపిస్తా దాంట్లో ఏమున్నాయి ఏం కదా అని చెప్పేసి. సో పోతూనే ఉన్నాం. 50 దగ్గర ఎంత 70 కిలోమీటర్లు వచ్చినామా. ఒక 70 కిలోమీటర్లు అయితే గైస్ కంప్లీట్ చేసుకున్నాం 1000 కిలోమీటర్స్లో. మన కార్లో డీజిల్ రేంజ్ వచ్చేసి ఇంకా 115 కిలోమీటర్స్కి అవుతుంది. సో ఇప్పుడైతే ఒక పెట్రోల్ బంక్లో ఆగి ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాము. ఆ తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో ఇంకేం క్యాలిక్యులేట్ చేయబోతున్నామంటే మనకు డీజిల్కి ఎంత ఖర్చు అయింది అది కూడా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పబోతున్నాము. ఇంతకుముందు ఒక క్యాంపింగ్ వీడియో చూసారు కదా, సేమ్ అలాగే 1000 కిలోమీటర్స్ మనం నార్మల్గా
ఒక రోజులో డ్రైవ్ చేయగలమా లేదా అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్ని చూస్తున్న డ్రైవర్లకు తెలిసే ఉంటుంది ఎంత ఇబ్బంది అవుతుంది ఏం కథ అని చెప్పేసి. మేము ఎక్కడ కూడా స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేస్తలేం, ఎటువంటి ట్రాఫిక్ రూల్ని డిసోబే చేస్తలేం, అన్నిటిని ఫాలో అవ్వకుండానే ఈ ఛాలెంజ్ని షూట్ చేస్తున్నాము. చూద్దాం 24 అవర్స్లో 1000 కిలోమీటర్ని క్రాస్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. కార్ ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం గాయస్. మనకు 2600 రూపీస్ డీజిల్ అయితే పట్టింది. ఆల్రెడీ కొంత దీంట్లో అయితే ఉండే. సో ఇప్పుడు మనలో అడిగి తెలుసుకుందాం మన కారు ఫుల్ ట్యాంక్ వేయించిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు పోతుంది అసలు ఏం కథ అని చెప్పేసి. లెట్ స్టార్ట్. విజయ ఎన్ని కిలోమీటర్లు పోతా అనుకుంటున్నారా? 500 ఇంకా 700 ఒక 400. నువ్వే అన్న. మన ఆల్టో రేంజ్ దీన్ని ఎప్పుడు లాంగ్ నడపలేదు. మన ఆల్టో రేంజ్ ప్రకారం అయితే ఒక 800 పోతుంది అనుకుంటున్నా. నేనైతే ఒక 700 కిలోమీటర్ పోతా అనుకుంటున్నా. చూద్దాం ఎంత పోతుందో ఏం కథ అని చెప్పేసి. 600 అనుకుంటున్నా, 700 కాదు. సో సార్ రేంజ్ టెస్ట్ 688 ఇలా 688 కిలోమీటర్స్ అయితే పోతాను ఉందల్లా. మనం 1000 కిలోమీటర్స్ పోవాలి కాబట్టి మళ్ళొకసారి మనం అయితే డీజిల్ పోపించుకోవాలి ఖచ్చితంగా. ఇంకా 688 చెప్తాం అనుకోని ఇట్లా వచ్చి నోరు దాకా మళ్ళీ ఎందుకు 800 అలా చూసి చెప్తా అనుకున్నట్టున్నాడు. గాయస్ ఇప్పుడైతే బ్రష్ అయితే వేసుకుంటున్నాం. వేసుకోరి ఆర్డర్ చేస్తున్నాయి ఇంకా బ్రష్ చేసుకోమని. తోమకోకపోతే అయితే వాళ్ళే వేసుకుంటారు, లేకుంటే అట్నే ఆడు అట్నే తాగుతాడు డింపి ఆడు. బ్రష్ ఎంత కొత్త ఉంది అనుకున్నాం. తెచ్చుకున్నాడ వాడు కొనుక్కొని పెట్టుకుంటు కావచ్చు, రోజు యాప్లో వేసుకుంటాడు. ఛాలెంజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం కదా, అందరూ 2 నెంబర్ పోయి ఎక్కిర్రు. ఎవరికైనా 1 నెంబర్ వస్తే మాత్రం అరే డోర్ తీసుకొని కానిచ్చేసాడు. చెప్తే ఆపుతా ఆపినాక పొంగనే ఆడు ఎన్నుకుంటూనే పడుతుంది. హైవేస్ అంటాడు మళ్ళా. మన కార్ మీద పడుతుంది. 6:38 అయితే అవుతుంది టైము. మీకు 100 kilometers completed. 100 kilometers completed. 100 kilometers దాటి పోయినాం ఆల్రెడీ. 9 kilometers ఎక్కువ పోయినాం. 9 kilometers. ఇప్పటికి టైం ఎంత అవుతుందంటే 6:39 అవుతుంది. 1 hour 39 minutesలో మనం 100 kilometers అయితే క్రాస్ చేసినాము. పూర లెక్క ప్రకారం పోతే మాయొచ్చు కంప్లీట్. అంతా ఓపిక ఉండాలిగా. ఓపికని కాదు, మెయిన్ రోడ్లు బాగుండాలి. ఇప్పుడు మేము అవుటర్ రింగ్ రోడ్ మీద పోతున్నాం కాబట్టి రోడ్ పర్ఫెక్ట్ ఉంది, ఉరుకుతున్నాము. అదే ఈ రోడ్ దిగినాక ఎట్లుంటుందో కదా. ఈ జర్నీ మొత్తంలో మేము కవర్ చేయబోయే 2 పెద్ద సిటీలు ఏంటి అంటే, ఒకటి హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు, ఇంకోటి మైసూర్. మైసూర్ పెద్దదా, అదే ఎప్పుడు పోలేదు. అండ్ స్టేట్ నుంచి బయటకి ఫస్ట్ టైం పిట్టగూడులో నుంచి ఫిట్ ఎగిరిపోయినట్టుగా డింపి ఆడు జింగడు అయితే పోతుర్రు. బావిలో నుంచి కప్పు వెళ్ళినట్టుగా. తెలంగాణ స్టేట్ నుంచి ఇంతవరకు వీళ్ళు ఎప్పుడు బయటకు పోలేదు, ఆంధ్రప్రదేశ్ పోలేదు. అయితే డింపియా డింపియాని బుయ్యి పోతుంది, డ్రీ పోతుంది, ఇదికే వస్తా చూడు. మన వీడియో పోతుంది పోతుంది కావట పోతుంది. ఫస్ట్ మీ నరేంద్ర అనేది చూసిండు కిసి.
మనం 24 అవర్స్ వరకు దీంట్లోనే ఉండబోతున్నాం కాబట్టి ఫుడ్ ఐటమ్స్ కోసం మనం 24 అవర్స్ ఛాలెంజ్ చేసినట్లుగా బయట నుంచి తెప్పించుకుంటా దీంట్లో కూర్చొని తినడు కాదు. ఎక్కడ ఆగుడు ఉండదు, 24 గంటలు కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. అన్న నడిపినంతసేపు అన్న నడుపుతాడు, అన్న అలసిపోయినప్పుడు నేనైతే డ్రైవ్ చేస్తా. సో ఫుడ్ ఐటమ్స్ అసలు ఏం తెచ్చుకున్నాం అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ చాయ్ గురించి కూడా ఆగేది లేదు. చాయ్ గురించి మీరు చూసినట్లయితే కోల్డ్ కాఫీ అయితే తెచ్చుకున్నాము. అందరికి వచ్చేసి ఇవే కోల్డ్ కాఫీలే 4 టీన్లు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ గురించి ఆవులు లేదు, వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ ఒకవేళ ఆకలి అయినట్లయితే ఎక్కడైనా మేము ఏం చేయబోతున్నాం అంటే బ్రెడ్ ప్లస్ జామ్ అయితే యూజ్ చేయబోతున్నాము, లంచ్ కోసం కావచ్చు, డిన్నర్ కోసం కావచ్చు. నెక్స్ట్ మధ్యలో స్నాక్స్ గురించి చిప్స్ ప్యాకెట్స్, ఆ తర్వాత అండ్ నిద్ర రాకుండా అప్పుడప్పుడు నెమరు వేయాలి కదా, ఆ నెమరు వేయడానికి బిస్కెట్లు అవుతున్నాయి మన దగ్గర. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ అయితే ఉంది, లోపలనే చూపిస్తారని అనుకోకండి. సో ఈ ఐటమ్స్తోనే మేము 24 అవర్స్ సర్వైవ్ అయితే కాబోతున్నాము. అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నా ఫోన్ 7:34 అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం? ఇంకో 100 వచ్చినాం కదా. 440 అంటే ఇంకా 11 కిలోమీటర్స్ పోతే 200 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసినట్టుగా పోతానే ఉన్నాం. ఏడ ఆగింది లేదు. ఒక ఫేస్ వాష్ చేసుకున్న దగ్గర ఒక్క దగ్గర అయితే ఆగినాము. ఇప్పుడు కోల్డ్ కాఫ్ అయితే ఆగుతున్నాం అందరం. ఇక అయ్యో చాయ్ గురించి ఏడ ఆగు లేదురా. అయ్యో తీసుకోరా జింగా డిబ్బియా. టైం వచ్చేసి గాయస్ 8:12 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద ఇట్లా మబ్బు అనిపిస్తుంది కావచ్చు, ఏర్పడవచ్చు. దగ్గర 250 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇట్లా అయిపోయిందంటే పరిస్థితి 250 కిలోమీటర్లకే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇంకా 750 కిలోమీటర్లు అయితే పోవాలి. అజ్జా మేము ఒక పని చేసేది ఉండే, ఎట్లా అంటే 500 కిలోమీటర్స్ పోయి 500 కిలోమీటర్స్ వచ్చేది ఉండే. బట్ అట్లా కాకుండా మేము సెలెక్ట్ చేసుకున్న రూట్ ఏంటి అంటే డైరెక్ట్ 1000 కిలోమీటర్లు. ప్రజెంట్ మేము వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే జడ్చర్ల అవుతున్నాం, తిరుపతి రూట్లో ఉన్నాం మనం. అరే ఏమన్నా ఈర్ర తిననీకి ఆకలి అవుతుంది. బ్రెడ్ కాదు కానీ ఆ బ్రెడ్ పెట్టుకుంటే ఈర్రిగా ఇట్లా కథ కలదు కానీ ఇక పాట పాడుకుంటా పోతేనే ఇక పాడరే. 1 2 3 మంచి పాట, 7 కోటి పాట ఎత్తురు కదా. పాట తెలియదారా? ఏం పాడుతున్నా నాకు అర్థమైతే లేదు. గాయస్ 4 టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. ఈ ఛాలెంజ్ కోసం మనం మెయిన్గా ల్యాంబో కార్ని సెలెక్ట్ చేసుకోకపోవడం, అంతేకాకుండా మన ఆల్టో కార్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎండలో మనం ట్రావెల్ చేస్తాం కదా, ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ ఏసీ ఉండాలి. దీంట్లో 2 జాగాలలో ఏసీ ఉంటుందని చెప్పేసి దీన్ని అయితే పట్టుకొచ్చినాము. ఇప్పటిదాకా పెట్రోల్ ఏమో ఒడవలేదు, ఏసీ వేయంగానే మొత్తం జుర్రుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే వెనుకకి ఏసీ చల్లగా పోగానే డింపియాడు వణుకుతుండే, తాతకు చలి పెడుతుంది. అబ్బో అంటుడు అబ్బో. వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ రావాలి, ఎవరికి ఇబ్బంది కావద్దు 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అనే మేము ఈ కార్ తెచ్చినాము. వాళ్ళు చలి పెడుతుంది అంటారు. వెనక అంత 2 పాయింట్లే ఉన్నది ఏసీ వల్ల. పెద్ద పానం కదరా. ఇప్పటికి గాయస్ దగ్గర ఇంకెంతనే, ఇంకా 20 కిలోమీటర్స్ కదా, 280 కిలోమీటర్స్ వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ అయితే వేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ నావుతే మన టైం వేస్ట్ అవుతుంది ఇక. సో ఇప్పుడే కార్ లోపలనే బ్రెడ్ జామ్ పెట్టి మనలోకి అయితే ఇస్తాం, తినుకుంటే పోవాలి ఇక.
బ్రేక్ఫాస్ట్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జర పానం ఆయిమంటుంది. సక్సెస్ఫుల్గా మనం అయితే 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాము. మీకు ఇది కనబడదు పెట్టినా చూపెట్టినా కానీ నేను 500 కిలోమీటర్లు అయినాక చూపిస్తాం. మళ్ళీ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:05 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే 7 ఏమో ఈ తోవకి ఎప్పుడు రాలేదు, కొత్తగా వచ్చినాము. నియర్ కర్నూలు దగ్గర అవుతున్నాము. ముంగడ ఒక మంచి ఫార్చునర్ పోతుంది కొత్తది. ఆడు ఎందుకు భయపడుతుండో అర్థమవుతలేదు, తట్టుకుంటా ఉన్నాడు, మెల్లగా పోతుండు. మా దగ్గర అసలు ఉన్నట్లయితే ఈ వరకు మేము 1000 కిలోమీటర్ ఏరుదాం. ఎట్లుందా బ్రేక్ఫాస్ట్ చేసినాక? మస్తుంది. ఇంకా నాకు అవుతా ఉంది మెల్లగా. టైం వచ్చేసి గైస్ 9:49 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం దగ్గర 350 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము. 5th టోల్ ప్లాజా అయితే వచ్చింది. దాన్ని చూపెట్టనీకే కెమెరా అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ నేను తిరుపతి పోయేటప్పుడు ఎక్కింది. ఇంకానేనా? సో ఇప్పుడైతే చిప్స్ అయితే తింటున్నాం. అది మనం బ్రెడ్ తిన్నది జల్దీ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఇప్పుడైతే చిప్స్ తింటున్నాం. దగ్గర గైస్ మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టోల్ ప్లాజా నంబర్ 6 అయితే వచ్చేసింది, 6వది. ఇప్పుడైతే మేము ఒక కొండల ప్రదేశంలోకి అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే గుట్టలు మన లైఫ్లో ఎన్నడూ చూడడానికి గుట్టలు అయితే ఊతున్నాం. రైట్ సైడ్లో కోతి కూడా దూసుకున్నది, కోతి దూసుకుందా. గాయస్ ఇది ఏ లొకేషన్ అది తెలియదు కానీ గమ్మత్ అనిపిస్తుంది. వాళ్ళు కట్టుకునే ఇల్లు బండలతోనే ఉన్నాయి, వాళ్ళు కూర్చునే కుర్చీలు కూడా బండలతోనే ఉన్నాయి. మొత్తం బండల ప్రపంచమే. దగ్గర గైస్ 550 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. మన 7వ టోల్ గేట్ అయితే వచ్చేసింది, చిన్నది. కిలోమీటర్స్ అయితే వచ్చినాం. నాకు సాలసాల అయింది కొద్దిసేపు. నేను ఒరుగుతా, వీడు మంచిగా 2-3 సార్లు కొనుక్కు తీసిండు. నేను ఆతడు అయితలేదు, ఇక మొక్కలను వస్తుంది. నిద్రపోతున్నా లేస్తున్నా. ఫైనల్ ఇట్స్ డ్రైవింగ్ టైం. సీట్ బెల్ట్ పెట్టుకోరు అందరు వెనుకోవాల్సి. పనుక అయితే పడైతే మబ్బుల నుంచి వెళ్ళి అంటే దాదాపుగా ఒక 5కి స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి 4 అయితే కావస్తుంది. మనం కంటిన్యూస్గా మనం డ్రైవ్ చేసే వరకు బ్రేక్స్ ఒత్తినా కొద్దీ మనకు ముంగట టైర్లు అనేవి బాగా హీట్ అయిపోయినాయి అన్నట్టు. ఇంతకుముందు జస్ట్ ఎయిర్ పెట్టించినాం అన్నట్టు కార్లకి దిగకుండానే. ఆయన ఏమన్నాడంటే ఈ టైర్లకి వెళ్ళి పొగలు వస్తున్నాయి, మీరు ఎట్లా వచ్చి ఇంత దూరం నుంచి వెళ్ళి బాగా హీట్ అయినాయి, ఎక్కడైనా ఆపురు ఒక హాఫ్ అన్ అవర్ అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు.
సో ఇప్పుడు మనం వద్దనుకున్నా సరే కంపల్సరీగా కార్ని అయితే ఎక్కడో దగ్గర ఆపాల్సిందే. చూద్దాం ముంగట ఎక్కడైనా ఆపి ఏమైనా తినాలనుకుంటే తిందాం. 1 బ్రేక్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాం అన్నట్టు. మీరు కూడా ఏమనుకోరని అనుకుంటున్నాం. ఓకే, అరే ఇప్పుడైనా సరే తిననీకి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? మన కింద ఆగులు లేదు, దిగులు లేదు, కార్లనే బ్రేక్ అంటేనే అన్నది. మీరు కింద దిగుదాం అనుకుంటారా? లేదు లేదు, అయితే కార్లోనే కూర్చో అన్నట్టు హాఫ్ అన్ అవర్ కూడా. బిస్కెట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ బిస్కెట్స్ అయితే తింటున్నాం. ఇప్పుడే ఫ్రెష్గా కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాం. కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం టచ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఎన్నదిరా? 8వ టోల్ గేట్. ఫ్రెష్ గా ఎంటర్ అయినా, మొత్తం జిడ్ అయినాము. ఫ్రెష్ గా ఎంటర్ అయినట. కర్ణాటకలో అడుగు పెట్టవద్దు. నేను ఎవరు పెట్టినా వీళ్ళందరూ ఫస్ట్ టైం కర్ణాటకలో అడుగు పెట్టాడు. నేను ఫస్ట్ టైం కర్ణాటక. నేను కూడా ఫస్ట్ టైం. నేను కాదురా. అరే నువ్వు అది జిల్లానే ఫస్ట్ టైం దాటినా అంటే ఊరే ఫస్ట్ టైం. గాయస్ పక్కన ఒక కొండ అవుతుంది, ఘోరంగా పెద్దగా ఉంది. ఒకటే బండి అది మొత్తం. గాయస్ ఈ వీడియో ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా రసవత్తంగా అయితే మారబోతుంది. ఎందుకంటే మేము బెంగళూరు రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ వర్షం అయితే స్టార్ట్ అయింది, చీకటి కాబోతుంది, వర్షం స్టార్ట్ అయింది. క్రేజీ 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 ఫీలింగ్ అవుతుంది. వాన కొట్టగానే చల్లగా గట్టి కూడా ఏం కాదు, కారణం చల్లబడుతుంది. ఆ రిమ్లని గరమైనాయి కదా. చాలా దూరం జర్నీ అయితే చేసి వచ్చినాం. కార్లోనే పాటలు పెట్టుకుంటే నెత్తిన వస్తాయని చెప్పేసి పాటలు అయితే వింటలేము. మనకి ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు వచ్చేసి డింపిగాడు అయితే ముందడుగు అయితే వేస్తుండు. పాట పాడి మన అందరినీ ఇప్పుడు ఎంటర్టైన్ అయితే చేయబోతుండ అనమాట. డింపి ఏం పాట పాడతావురా? పాడు గజాల పాడు. ఇవరాక పాట అన్నాడు. ఏం పాట చెప్తాడు అన్నావుగా. అది వాడురా, అనుమానం వాడురి. అమాన్ పాడు. నువ్వు ఇంతమందికే చెప్తిగా. ఏం చెప్పినావు? ఏం చెప్పినా నువ్వు చెప్పిందే వాడు చెప్పింది కావచ్చు వాడు. అనువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మన చేతికే నా స్వప్నమే కాలాలు కల్లార చూసాయిలే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీకోసమే అనువు అలలెగసే తెలియని ఓ ఆనందమే లోకాలే గెలవగా నిలిచిన స్నేహాలే విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్ని కలగా నిలిచిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనుకనే నువ్వేగా ఎన్నెన్నో వరాలు కొలిసిన గుండెల్లో వలాలు ఎగిసిన ఈ ఆనందం చిరునవ్వేగా. మీరు లేదురా థమ్స్ అప్ ఉన్నట్టుండే కదా కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ తాగితే మరి ఆగాలి కంపల్సరీ. ఎందుకు? మంది లేని కాడ మళ్ళా టూర్ తీసుకొని పోసలేగా. అయినా కానీ ఆగాలి కదా. ఆగుదాం. వద్దా చింగా కూల్ డ్రింక్ తాత ఇప్పిరా. ఇప్పాటిరా ఇప్పులేదా? ఇప్పులేదా మ్యాగీ? ఇంత తాగి చూడు మంచిగుందా లేదా? ఇక బా తాయిపి తవిని కూడా
కర్ణాటకలో 2వ టోల్ గేట్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఎన్నో టోల్ గేట్లా 9వ టోల్ గేట్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇంకెన్నో వస్తాయో దగ్గర 10-12 అయితే ఎన్ని అయితే మనం రీచ్ అయ్యాలి. ప్రజెంట్ బెంగళూరు అవుట్స్కట్లకు అయితే వచ్చినాం. అవుట్స్కట్లకు రాగానే మనకు ట్రాఫిక్ అయితే తగిలింది, మామూలుగా లేదు. ఇక్కడనే దాదాపు ఒక 10 minutes అవుతుంది, ఇంకా మూవ్ అవుతలేము. ఇంకెంత టైం పడుతుందేమో, టైం వేస్ట్ అవుతుంది. మెయిన్ టైం వేస్ట్. ఘోరంగా వర్షం కొడుతుంది, ఉరుములు మెరుపులతో అయితే వాన కొడుతుంది ఘోరంగా. అయినా సరే ఆగేది లేదు. 24 hours మన ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి కాబట్టి మూవ్ అయితేనే ఉన్నాం. ఏమంటారు అబ్బాయిలు, అవుదామా? నాకైతే ఆకలి అవుతుంది, వీళ్ళకి ఎట్నో తెలియదు కానీ. కారు టైర్లు ముంగట హీట్ అయినాయి అని చెప్పేసి మీకు ఇంతకుముందు చెప్పినాం కదా. సో ఈ వాన కొట్టడం వల్ల మాకు ఇంకొక బెనిఫిట్ అయింది. ఆగాల్సిన అవసరం లేకుండా అవి కూల్ డౌన్ అయిపోయింది. మేము ఇక నడుస్తూనే ఉన్నాం చలో అని. 12th టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం. గైస్ ఘోరంగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్. ముంగట గూగుల్ మ్యాప్లో చూస్తే చాలా ట్రాఫిక్ ఉన్నది. మీదికి వెళ్ళి వాన కొడుతుంది, కింద నీళ్ళు పోతున్నాయి. ఎటు పోనో అర్థమవుతలేదు. ఇలా నువ్వు అంతగానో టెన్షన్ తీసుకోకరా, మేము ఉన్నాం కదా. ఇరికినాముగా. ఇలా నీళ్ళు చాలా అయితే ఎటు పోతుంది కాదు. గైస్ ఇంకో టోల్ గేట్ వచ్చింది, 13వ టోల్ గేట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు దీన్ని కూడా క్రాస్ చేసేస్తున్నాం. గాయస్ టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 10-12 అయితే అవుతుంది. ఇంకా మనం జర్నీ చేసిన టైం వచ్చేసి ఇంకా 280 kilometers అయితే ఇంకా మిగిలింది అనమాట. చాలా టైం ఉంది, కాకపోతే నైట్ టైం కాబట్టి రూట్ సరిగా కనిపిస్తలేదు, కొద్దిగా స్లోగానే వెళ్తున్నాం. ఈ ప్రకారం పోతే మనకు ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది. 1000 kilometers మాకు దగ్గర 18 hours అయితే చూపించింది. మాకు ఇంకెంత టైం పడుతుందో మనం పోయిన ప్రకారం అయితే తెలుసుకుందాం. గైస్ ఇప్పుడైతే అందరికి ఆకలి అవుతుంది, చిప్స్ అయితే తింటున్నాం నైట్ డిన్నర్కి. ఒక్క వెహికల్ కూడా కనబడతలేదు, ఎందుకంటే టైం వచ్చేసి 2 అయితే దాటింది. మీరు ఇక్కడ చూడొచ్చు 2:06 అయితే అవుతుంది, అందుకే ఒక వెహికల్ కూడా కనబడతాయి రోడ్డు మీద. రీడింగ్ 2,45,176 అయితే ఉంది. నిన్న స్థాయి అన్నాడు కదా 4 దగ్గర 5 రావాలని చెప్పేసి అక్కడ 5 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు 251 అయితే కావాలి. అంటే ఇప్పుడు మనకు టైం వచ్చేసి 3 hours ఉంది, జర్నీ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 80 kilometers ఉంది. చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడు మెల్లగా అయినా సరే ఈజీగా రీచ్ అవుతాం. మనం రెస్ట్ తీసుకోకుండా ఎక్కడ అన్నం తినడానికి ఆగకుండా, అంటే ఆయన టాయిలెట్ వచ్చిన దగ్గర ఆయన షూట్ చేయలేదు, ఫ్యామిలీ ఛానల్స్ అందరు చూస్తారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్. మేము ఎక్కడ ఆగకుండా ఫుడ్ తినకుండా వచ్చినందుకు మా ఏదైతే ఛాలెంజ్ ఉందో అదైతే ఫినిష్ అవడానికి వచ్చింది ఇన్ టైంలో. అసలు పోతామని అనుకోలేదు. గైస్ సక్సెస్ఫుల్గా 15 టోల్ గేట్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేద్దాం. విజయవంతంగా మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి గైస్ నిన్న మార్నింగ్ నుంచి వెళ్ళి ఏదైతే టాస్క్ మీద బయటకు వెళ్ళినామో 24 hours ఛాలెంజ్ అని చెప్పేసి అదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము 1000 kilometers కంప్లీట్ కాగానే ఆగలేదు. మా డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడి వరకు వచ్చిన తర్వాత ఆగినాము. దానివల్ల మనకు 1000 kilometers పోయి 1044 kilometers అయితే అయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన దగ్గరికి సిద్దిపేటకు పెడితే 18 hours 53 minutes చూపిస్తుంది. కానీ మనకు యాక్చువల్ టైం చెప్తున్నా 22 hours అయితే పట్టింది. అంటే ఎక్స్ట్రా మనకు 4 గంటల టైం అయితే పట్టింది. ఎందుకంటే మేము అక్కడక్కడ టాయిలెట్ పోయడానికి డోర్ తీసుకొని డోర్లకైనా పోసేసరికి కొద్దిగా లేట్ అయితే అయిందనమాట. సో ఎనీవే గైస్ ఈ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఎట్లా అనిపించింది ఇంకా? చాలా అయింది నాకు.
అది చాలా ఘోరంగా కాలు వస్తున్నాయి. ఏమో మండుతున్నాయి అంటే ఇక వెనక ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో ఒక పెద్ద హైవే పక్క పంట అయితే ఆయన కంటిన్యూస్గా వెహికల్స్ పోతూనే ఉన్నాయి. ఎనీవే గైస్, ఇక్కడ ఆగడం ఎంతసేపు సేఫ్ కాదు, ఎందుకంటే మేము మా విలేజ్ నుంచి చాలా దూరం అయితే వచ్చినాము. ఈ వీడియో కనుక గైస్ ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోవద్దు. ఇటువంటి ఇంకో క్రేజీ ఛాలెంజెస్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.